ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వకౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5, అవమానములు 5, రాజపూజిత 5. ఈ రాజపూజితలో 5 కనబడుతున్నాయి కానీ అవమానంలో తక్కువగా ఉంది. అదృష్టము, జీవితము, లలాటకము, ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్ట ఫలితము, జీవితము, లలాటకము, యోగము. ఇలా పేరు బలంలో చూసుకుంటే ఎప్పుడు చూసినా కూడా అదృష్ట కళ ఇలా ముఖములోనే కనబడుతుంటుంది. ఇలా ముఖములో ఉన్న ఒక కళాకృష్ణ, ఇలా ముఖములో ఉన్న ఒక తేజస్సు, ఇలా ముఖములో ఉన్న ఆలోచన విధానము చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళని వీళ్ళు ఇలా మాటలతోని కానీ చేసే పనులతోని కానీ ఆకట్టుకుంటారు. వీళ్ళకుండ పవరు చాలా పెద్ద పవర్గా కనబడుతుంది. అంటే లక్ష్మీ పవర్ కాకపోయినా వీళ్ళకు ఉండాల్సింది మైండ్ పవరు, తెలివితేటల పవరు, జాగ్రత్త పవరు, అలాంటి ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. కానీ ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి సర్పదోషం కనబడుతుంది. సర్పదోషం అంటే 2 పాములు కలుసుకుంటాయి కదా, ఆ 2 పాములు కలుసుకున్నవి సర్పదోషం అనేది కనబడుతుంది. ఆ సర్పదోషం వల్ల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు చేతికాడికి వస్తుంటాయి, భంగమైపోతుంటాయి. కాబట్టి వీళ్ళు ప్రేమించిన వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు రావటం, ప్రేమించిన ప్రేమ మధ్యలో విఫలం కావటం, అది విడిపోవటం, సికాకులు కొన్ని జరగటం, కొంత ఆందోళన కావటం, ఇలాంటి చాలా వరకు సమస్యలు కనబడుతున్నాయి. ప్రేమ సమస్యలు చూసుకుంటే ఇలా జాతక ఫలితములో వీళ్ళ మీద ఉండాల్సిన ఈ సర్పదోషం వల్ల వీళ్ళు ఎవరెవరిని ప్రేమిస్తారో వాళ్ళు దూరం అవుతుంటారు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ వీళ్ళు ఎవరిని ప్రేమిస్తుంటారో వాళ్ళు వీళ్ళకి దూరం అయిపోతుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ సర్పదోషం వల్ల వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండవు. వ్యాపార విషయాలలో, ఉద్యోగ విషయాలలో, చేసే కార్యక్రమ విషయాలలో వీళ్ళు ఏ ఏ కార్యక్రమాన్ని ఏ దాన్ని అనుకుంటున్నారో, దేన్ని సాధించాలని పూర్తి చేయాలనుకుంటున్నారో, లేదు ఇంతకుముందు పూర్తి చేసి మళ్ళా దాన్ని చేయాలనుకుంటున్నారో, వీళ్ళు ఏది చేయాలన్నా కూడా ఏదో కొన్ని సమస్యలు, ఇబ్బందులు పెడుతుంటాయి. వీళ్ళు పూజించాల్సింది శ్రీ హనుమాన్. శ్రీ హనుమాను టెంపుల్కి వెళ్ళి ఆకు పారార్థన చేయాలి. అంటే ఆకు పూజ. తమలపాకు 101 ఆకుతోని వీళ్ళు పూజించాల్సింది శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం రోజున అట్లా 5 మంగళవారాలు వీళ్ళు పూజించేసి ఆయనకి ఇష్టమైంది పదార్థము వడమాల, వడతో తయారు చేసిన ఒక మాలని తెచ్చి ఆయనకి ఆంజనేయ స్వామికి మెల్లో వేసేసి ఆ 101 తమలపాకుతోని మీరు అక్కడ పారార్థన పూజ చేయించుకుంటే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, మీకు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్న కొన్ని సమస్యలు, తర్వాత భార్య భర్తల్లో ఉన్న గొడవలు, ప్రేమ దాంట్లో విఫలమైన దాంట్లో సమస్యలు, కుటుంబంలో ఉండాల్సిన కొన్ని సమస్యలు మీకు తప్పకుండా జయప్రదం అవుతాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు మనసులో అనుకున్న ఐడియాలు, ఆలోచనలు ఎదుటి వాళ్ళకి ఓపెన్గా చెప్పేస్తుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన మీకు రాదు. ఓపెన్గా ఉంటారు. ఏదైనా ఏ విషయమైనా సరే ఈరోజు ఉంది అంటే ఉంది అని చెబుతారు, ఈరోజు లేదు అంటే లేదు అని చెబుతారు. కాబట్టి ఉండి లేనిట్టుగా నటించే ఆలోచన ఉండదు.
కాబట్టి మీ జాతక ఫలితంలో చూస్తే ఈ దోషం వల్లే మీకు ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఆ సమస్యలకి, ఆ దోషానికి శాంతం చేయించుకుంటే మీ ఫ్యూచర్‌లో మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో వచ్చేసి మీరు ఎక్కడికి వెదగాలో అక్కడికి వెదగాల్సిన ప్రాప్తి టైం అనేది ఎదురయ్యే మార్గాలు దగ్గరకొచ్చేసినియి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నంబర్‌కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసి మీ పేరు, వయసు, గోత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు ఒకసారి చెబితే మీ జాతక ఫలితాన్ని మేము దాన్ని చూసి పరిష్కరించేసి దానికి ఏమేమి చేస్తే మీకు బాగుంటుంది, ఏ టైం నుంచి ఏ టైంలో ఎలా చేయాలి, ఏ టైం నుంచి ఎలాగ మీకు మంచి రోజులు ఎదురవుతాయి అనేది మేము దాంట్లో జాతక ఫలితములు చూసేసి జాతక చక్రం వేసేసి మీకు కుజదశ ఎంతవరకు వచ్చింది, రావు దశ ఎంతవరకు వచ్చింది, కేతువు దశ ఎంతవరకు వచ్చింది, ఏ దశలో నుంచి ఏ దశకి మీకు బలం అనేది ఉంటుందా అనేది మేము స్థితిగతుల్ని చూసి మీకు అన్ని పరిష్కారం చేస్తాము. తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మాకు మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేయగలుగుతాము. మీకు ఎలాంటి దోషాలున్నా కూడా దానికి శాంతం చేసి, పూజలు చేసి, మీ మీద ఉండాల్సిన గ్రహాలని పటాపంచలు చేసి కట్టగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.